హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధుడా, మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పవిత్ర పాదములకు స్తోత్రం నాయన. ఈ మరి యొక్క చక్కటి దినం కొరకై మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ దినం కొరకై కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీరు మాకు స్తుతించడానికి ఇచ్చిన బాధ్యత కొరకై కోట్లాది కోట్ల వందనాలు. ఎందరికో లేని బాధ్యత మాకు ఈ దినాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారే. మీ పాద సన్నిధికి వచ్చి సాగిల పడుతున్నాం తండ్రి. హల్లెలూయా. నోరు తెరిచి స్తుతిద్దాం కాసేపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, స్తుతి 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 నాయనా, స్తుతి 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 స్తుతి. రక్షకా, స్తుతిస్తున్నాం 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 స్తుతిస్తున్నాం. మహోపకారుడా దేవా, మా ఆశ్చర్యకర్త, మా ఆదరణకర్త దేవా, స్తుతి 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 నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే, స్తుతి 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 స్తుతి. ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడవు నీవే. ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడవు నీవే. స్వరమైతే రానున్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. మరలా ఒకసారి పాడదామండి. నీవే, స్వరమైతే నీవే, 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 నీవే. ఓ నీవే, 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 నీవే. ఓ నీవే, 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 నీవే. ఉన్నవాడను వాడవు, ఉన్నావా. స్వరమైతే నన్ను కొన్నవాడవు నీవే. ఓ ఉన్నవాడను వాడవు నీవే. నన్ను కొన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. నీవే, నీవే. స్వరమెత్తి నీవే యేసు, నీవే, 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 నీవే. మమ్మల్ని కొన్న మా దేవా, నీ రక్తము చేత మమ్మల్ని ప్రభువా లేచి మమ్మల్ని కొన్న దేవుడు తండ్రి. మేము మీ సొత్తు తండ్రి, మీ సొత్తు నాయన. ఈ లోకం మమ్మల్ని మింగటానికి లేదు తండ్రి, మేము మీ సొత్తు నాయన. మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ప్రభువా చేర్చి ప్రభువా ఈ విధంగా ప్రభువా మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు నాయన, కృతజ్ఞతాస్తుతులు. ఎందరికో లేని ఈ బాధ్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారే. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, నీ ప్రజలకు నీవే
ఆశ్రయపురము. కలిసి మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. నీవే మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. కలిసి మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. రాత్రిలో నీవే అగ్ని స్తంభము, పగటిలో నీవే మేఘా స్తంభము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా మహోన్నతుడా ప్రజలకు నీవే ఆశ్రయపురము. యెహోవా నీవే నా కాపరివి, నాకు ఏమీ కొదువలేదు. యెహోవా నీవే నా కాపరివి, నాకు ఏమీ కొదువలేదు. పచ్చికగల చోట్ల పరుండజేసి, శాంతి జలముల యొద్ద నడిపితివి. స్వర్మజీ శాంతి నడిపితివి, శాంతి జలముల యొద్ద నడిపితివి, శాంతి జలముల యొద్ద. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురం. మరొకసారి మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురం. యెహోవా నీవే నా కాపరివి, నాకు ఏమీ కొదువలేదు. యెహోవా నీవే నా కాపరివి, నాకు ఏమీ కొదువలేదు. పచ్చికగల చోట్ల పరుండజేసి, శాంతి జలముల యొద్ద నడిపితివి. పచ్చికగల చోట్ల శాంతి జలముల యొద్ద నడిపితివి, శాంతి జలముల యొద్ద నడిపితివి, శాంతి జలముల యొద్ద. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. గాఢాంధకారలోయలలో నడచినను నేను భయపడను. గాఢాంధకార నడచినను నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును. Amen, Lord. నన్ను ఆదరించును, నా తోడై
మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము యెహోవా నీవే నా కాపరివి నాకు లేమి యెహోవా నీవే నా కాపరివి నాకు లేమి కొదువలేదు కలసి పచ్చిక గల చోట్ల పరుండజేసి శాంతి జలముల యొద్ద నడిపితివి పచ్చిక గల చోట్ల పరుండజేసి శాంతి జలముల యొద్ద నడిపితివి శాంతి జలముల యొద్ద నడిపితివి శాంతి జలముల యొద్ద నడిపితివి మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము నా శత్రువులా ఎదుట నీవు నా నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధము చేసి నూనెతో తలను అంటితివయ్యా నా గిన్నె నిండి పొల్లుచున్నది నూనెతో తలను అంటితివయ్యా నా గిన్నె నిండి పొల్లుచున్నది నా గిన్నె నిండి పొల్లుచున్నది నా గిన్నె నిండి పొల్లుచున్నది మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము నా గణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చు నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చు యెహోవా మందిరములో చిరకాలము నేను నివసింతును యెహోవాని మందిరములో చిరకాలము నేను నివసింతును చిరకాలము నేను నివసింతును స్వరమైతే మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము మాకు మీరే ఆశ్రయపురం నాయన అందరూ కాసేపు లేచి నిలబడి ప్రభువా మీ ఆశ్రయపురంలోనికి మేము వచ్చున్నాం తండ్రి
మమ్మల్ని ఒకసారి అభిషేకించండి ప్రభువా. మీ తైలం చేత మమ్మల్ని నింపండి తండ్రి. నోరు తెరచి కాసేపు స్తుతిద్దామా చేతులెత్తి. ఓ హల్లెలూయా. పగటిలో నీవే మా ఆశ్రయం తండ్రి, రాత్రిలో నీవే మా ఆశ్రయం ప్రభువా. మా బ్రతుకు దినములు కృపాక్షేమంలో నీవు మా వెంట వచ్చినాయి. చిరకాలం మేము యెహోవా మందిరంలో మేము నివాసం చేసేదమని జనులు మాతో అన్నప్పుడు ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. మేము మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి, మీ పాద సన్నిధిలో మేము ఆనందిస్తున్నాం తండ్రి. చిరకాలం మీ గుడారంలో మేము నివసిస్తాము తండ్రి, నివసిస్తాము. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసువే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమ గొప్పది తండ్రి, నీ ప్రేమ గొప్పది నాయన, నీ ప్రేమ ఆశ్చర్యమైనది తండ్రి. మీ బిడ్డలుగా పిలువబడి ఉన్నాం తండ్రి, మీ బిడ్డలుగా మేము పిలువబడి ఉన్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువే స్తుతి 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 స్తుతి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయం చెప్తుంది, మనము దేవుని పిల్లలమని పిలువబడి ఉన్నట్లు తండ్రి మనకిట్లు ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. మనం దేవుని ఎరిగి ఉన్నాము కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. ఈరోజు ఆయన కృపలు మన వెంటే వచ్చుచున్నాయి, ఆయన మనల్ని కాచుచున్నాడు ఎల్లకాలమంతా. ప్రభువా నీ కృప గొప్పది తండ్రి, మీరు మమ్మల్ని కాచున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మేము మీ బిడ్డలం తండ్రి, మేము మీ బిడ్డలం నాయన. నీ ప్రేమ గొప్పది, లోకం అది ఎరుగులేదు తండ్రి. ప్రభువా మేము మిమ్మల్ని ఎరిగి ఉన్నాం నాయన. మీరు మమ్మల్ని కాచే దేవుడు, మీరు మా తండ్రి తండ్రి, మీరే మా తండ్రి తండ్రి. యేసు స్తుతి 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 స్తుతి. రక్షకా స్తుతి 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 స్తుతి. ఓ హల్లెలూయా హల్లెలూయా. గాఢాంధకారలోయలలో నడచినను నేను భయపడను. ఇటు కృప ఎంతమందికి ఉండును? ఈ కృప మనకి మాత్రమే, ఆయన బిడ్డలమైన మనకి మాత్రమే ఈ కృప మనకి మాత్రమే ఉందండి. గాఢాంధకారలోయలలో నడచినను నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడై నన్ను స్వరమైతే. నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును, నా తోడై నన్ను ఆదరించును, నా తోడై నన్ను ఆదరించును. అందరూ కలిసి విశ్వాసంతో పాడదామా ఈ పాట. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. ఆయన ఎరిగి ఉన్న బిడ్డలకి మాత్రమే ఈ శ్లాఘత. నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. పగటిలో నీవే మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. పగటిలో నీవే మేఘా స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము. రాత్రిలో నీవే పగటిలో నీవే మేఘా స్తంభము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా
భయపడను గాఢ. ఎవరు ఎట్లాంటి మార్గంలో నడుచున్నాం ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నీ బిడ్డను నాయన అని ఒక్క మాట నువ్వు నోరు తెరిచండి. నీ దుడ్డు ఖరయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును. నమ్మిన వాళ్ళు ఆయన దుడ్డు కర్ర ఎల్లప్పుడూ మనకి తోడుగాను మనల్ని ఆదరించేటట్లుగాను ఉండును. చూను నా తోడై నన్ను ఆదరించు, నా తోడై నన్ను ఆదరించు. స్వరమైంది మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. స్వరమైంది నా బ్రతుకు దినములు నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు. విశ్వాసముతో నోదర్చి అన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చు. యెహోవా నీ మందిరములో చిరకాలము నేను నివసింతును. యెహోవా నీ చిరకాలము నేను నివసింతును. చిరకాలము నేను నివసింతును. చిరకాలము నేను నివసింతును. స్వర్మతి మహాగణుడవు నీవే ప్రభా, మాకు ఆశ్రయము నీవే. ఓ మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. కలిసి మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. కలిసి గాఢాంధకారలోయలలో నడచినను నేను భయపడను. స్వరమితి నడచినను నేను భయపడు. ఎందుకంటే తండ్రి నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును. స్వరమితి నీ దండమును నా తోడై నన్ను ఆదరించును. నీ దుడ్డు కరయు విశ్వాసముతో నా తోడై నన్ను ఆదరించును. నమ్మి నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడై నన్ను ఆదరించును. నా తోడై నా తోడై నన్ను ఆదరించును. నా తోడై నన్ను
పగటిలో నీవే అగ్ని స్తంభము, రాత్రిలో నీవే అగ్ని స్తంభము, పగటిలో నీవే మేఘా స్తంభము. కలిసి రాత్రిలో నీవే అగ్ని స్తంభము, పగటిలో నీవే మేఘా స్తంభము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. మహాగణుడా మహోన్నతుడా నీ ప్రజలకు నీవే ఆశ్రయపురము. నీవే మా ఆశ్రయపురం నాయన. ఈ ఆదరణ మాకు చాలు తండ్రి, ఈ ఆదరణ మాకు చాలు తండ్రి. ఈ ధైర్యంతోనే ప్రభువా మా జీవిత కాలం అంతా మేము ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానంతోనే మేము నడిచేస్తాం తండ్రి. ఓ హల్లెలూయా. నోరు తెరిచి స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి, మీకే మా ఆరాధన, మీకే మా ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టి కాసేపు ఆయన నామాన్ని మహిమపడతామా. ప్రభువా మీకే మా ఆరాధన తండ్రి, మీకే మా ఆరాధన, మీకే మా ఆరాధన. ఇటు శ్లాఘత కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీరు మాకిచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం తండ్రి. మేము గాఢాంధకారంలో నడిచిన తండ్రి, భయపడకుండాను తండ్రి మేము నడిచేదం నాయన. మీరే మా ఆశ్రయం, మీరే మా కోట. మేము నమ్మిన మా దేవుడు మీరే నాయన. మిమ్మల్ని మాత్రమే మేము చూస్తూ మేము నడుస్తాం. మా చీకటిలో మీరే మాకు వెలుతు, మా పాదములకు దీపమై ఉన్న దేవుడు నీవే. నీ జ్ఞానముతో తండ్రి, నీవిచ్చిన ఆలోచనతో మా ప్రభువా మేము నడుస్తాము తండ్రి. మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు. లోకం ఎరుగుదు తండ్రి, మేము ఎరిగి ఉన్నాము నాయన. నీ ప్రేమను మేము ఎరిగి ఉన్నాము తండ్రి. నీ ప్రేమ గొప్పది, అది వెలకట్టలేనిది తండ్రి. ప్రేమ గల తండ్రి పరిశుద్ధ ప్రభువా మీ పవిత్ర పాదములకు స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన మరి ఒక అవకాశంను బట్టి కృతజ్ఞతాస్తుతులు. మా హృదయంలో నుంచి మా ఆరాధన మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం అలాగే. జీసస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాయంకాల సమయం చక్కగా దేవుని సన్నిధిని అనుభవించాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని గణనామం మాత్రం మహిమపడనుగాక. ఓ హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా
ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడు ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. ఆమేన్. హల్లెలూయా. సాయంత్ర సమయం, గత దినాల్లో మంగళవారం బైబిల్ స్టడీ అపోస్తుల కార్యాలు చూసుకుంటూ వస్తున్నాం. మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయంలో మనం పెంతుకొస్తు అనగా ఏంటి చూసామో, ఆ తర్వాత పెంతుకొస్తు దినాన ఏమి జరిగింది అన్నది 6 అంశాలు గత వారం ధ్యానం చేసుకున్నాం. గత 2 వారాలు ధ్యానం చేసుకున్నాం. గమనించదగింది ఏంటంటే, ఏమి జరిగిందో అది ఇప్పుడు మనకు సంఘపరంగా, సంఘం బిడల పరంగా ఒక్కొక్కరి దైవ ప్రత్యక్షత మనం పొందుకుంటున్నాం. విశేషంగా ఏంటంటే ప్రియులరా, మరి ఇది ఒక రకంగా చెప్పడం, మనం పాడడం, ప్రసంగం చేయడం అన్నీ సులభమే, కానీ అపోస్తుల కార్యం లోపలికి వెళ్తే గన ఒక్కొక్క అడుగు చాలా భయంగా ఉంటుంది. ఒక్కొక్క అడుగు చాలా అంటే ప్రభు యొక్క దృష్టిలో సంఘపరంగా
ఆ తర్వాత సమాజపరంగా వీటన్నింటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనం చాలా ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరత చాలా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటున్నాం, వీటిలో నడుచుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. తెలుసుకుంటే సరిపోదు, నడుచుకునే ప్రయత్నం కూడా చేయాలి. తెలుసుకునే ఆ విషయంలో ఉంటే కాదు, కానీ నడుచుకునే పద్ధతి, ఆ యొక్క విధానం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది నేను చెప్పగలిగింది. అంతే. 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందరం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ ఒక్క మాట, అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్న ఆ మాట కింద 5 నుంచి 13 వచనాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఏంటంటే మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు మాట్లాడిన తర్వాత అక్కడ జరిగిన గలిబిలి ఏంటి, ఏ దేశస్తులు అక్కడున్నారు, వీళ్ళు భాషలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఎందుకు అనుకున్నారు, దీనంతటిని కూడా మనం కొంచెం ఆ వెలుగులో చూస్తూ వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చదివేద్దామా? 5 to 13. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్దీలు, మాదీలు, ఎలామీలు, మెస్పొతోమియా, యోధయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్ణులు, ఖేత్రీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమి అగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొందరు ఏమనుకున్నారు, ఇది ఏమగునో చూద్దాము, ఇంతమంది ఉన్నారు, దగ్గర ఇన్ని దేశస్తులు ఉన్నారు, ఒకరిద్దరు కాదు, ఇన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే అక్కడున్నటువంటి శిష్యులు, ఈ 11 మంది, వాళ్ళు మాట్లాడుతున్న భాషలో అన్ని దేశాల వారి భాషలు, కానీ వాళ్ళకి ఆ భాషలు తెలియకపోయినా ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ్చర్యపోయినారు, ఇది ఏమి, అసలు ఏం జరుగుతుందో చూద్దామనుకున్నారు. కొందరు ఏమనుకున్నారంటే వీళ్ళు తాగేసి ఉన్నారు, తెల్లారితే వీళ్ళు కొత్త మద్యంతో ఉన్నారు అని అపహాస్యము చేశారు. ఇది ఎక్కడ పుట్టింది? 4వ వచనంలో పుట్టింది. ఏం జరిగినప్పుడు పుట్టింది? మనం 3వ వచనం వరకు అంటే 6 అంశాలు ధ్యానం చేశాం. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వార్తను లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న 2 మాటలు ప్రభు సన్నిధిలో అందరూ తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వినుబుద్ధిని పుట్టించండి. మాకు దేవా నిమగ్నతను దయచేయండి. ఈ కడవరి దినాల్లో మేము ఎటు వెళుతున్నామన్నది ఆత్మదేవుని యొక్క బోధలోకి మమ్మల్ని నడిపించండి. బోధ ప్రభువా వినుట ఎంత భాగ్యం, విన్నదాన్ని గ్రహించుట, అందులో అమరుట ఎంత శ్రేష్టం. ఈ ఆత్మ కార్యాలు మా జీవితంలో సమృద్ధిగా జరిగించి మీ గణనామాన్ని హెచ్చించుకోండి. మీరు క్రియలలో ప్రభువా తండ్రి నైపుణ్యత కలిగిన
శక్తి కలిగిన దేవుడు, మా జీవితాల్లో వాటిని దేవా తండ్రి అమర్చుటకు నీవు కోరుకుంటున్న దేవుడు కార్యాలు చేసి మీ గణనామాన్ని హెచ్చించుకుంటారని సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. ఈ సాయంకాలము మమ్మలను, మా స్థితిగతులను, మా యొక్క ప్రతి జ్ఞానము, మా ప్రభు మా ఆలోచన అంతటినీ మీ హస్తగతం చేసుకుంటూ ఉన్నాం. మీరు మాత్రం మమ్మల్ని ఏలుబడి చేసి నడిపించమని యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగిన విధము గత దినాలలో ధ్యానం చేసుకుంటూ ఒక చోటుకొచ్చి ఆగ్యాం. ఏం చెప్పానంటే అన్య భాషల సంగతి ఈరోజు ధ్యానం చేసుకుందామని చెప్పాను కదా. ఆ రోజున ఏమి జరిగిందో వివరంగా మనం 5 మాటలు ధ్యానం చేసుకొని 6వ మాటలోకి వచ్చి ఆగిపోయాము. ఆ తర్వాత అన్య భాషలు ఏంటి అనేది ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ కూర్చోరా, ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. నాకు ప్రియమైన దేవుని మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంతరంగిక క్రియ చూస్తూనే అర్థమైపోద్ది. అంతరంగిక క్రియ ఏంటంటే నాకు తెలిసి నేను గ్రహించి చదివేక ముందు వన్స్ నా హృదయం మన మనస్సును ఏం చేస్తామంటే స్టడీ చేసుకుంటాం. అసలు మనం చదువుతుండేది మనకు సంబంధించిందా, దీన్ని మనం ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, మనకు ఎట్లా దాన్ని మన అంతరాత్మకి భద్రంగా ఉండులాగున చేసుకోవాలి అని కొంచెం ఆలోచించి నిదానించినప్పుడే మనకు అది అర్థమవుతుంది, వంటపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని ఏ విధంగా చెప్పగలము? క్వశ్చన్. ప్రారంభాన ఈ రోజున ఒక చిన్న ప్రశ్న వేసుకుందాము, మీకు కూడా అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని ఏ విధంగా చెప్పగలము? ఎవరైనా ఒక ఇద్దరు చెప్పొచ్చు. సహోదరులలో ఒకరికి, ఒక ఇద్దరికి, సహోదరీలలో ఒక ఇద్దరికి ఈ ప్రశ్న అడుగుతున్నాను. త్వరగా నాకు యవనస్తులు ఇక్కడున్న వాళ్ళు త్వరగా జవాబు చెప్పండి. ఒక ఇద్దరు చెప్పండి, అందరూ వినగలరు కూడా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని ఏ విధంగా చెప్పగలము? సహోదరీలు ముందు చెప్తారా, సహోదరులు ముందు చెప్తారా? మీకు అవకాశం. చెప్పరా? ఏం చూస్తున్నారు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఇతను అని చెప్పడానికి ఏ విధంగా చెప్పగలం? ఐడెంటిఫై ఏ విధంగా చేయగలం? ఓకే, ఒకసారి ఇజ్రాయేల్ చెప్తున్నాడు, నిలబడి చెప్పు, అందరికి వినబడుతుంది. అన్య భాషలు మాట్లాడడం వల్ల, అన్య భాషలో మాట్లాడితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు అని అర్థమవుతుంది. సరే, ఒకటి. రెండోది, కొంతవరకు ఈ జవాబు కరెక్ట్. వెరీ గుడ్. ఇంకా సహోదరీలు ధైర్యంగా చెప్పగలగాలి. అదే చెప్పింది ఆమె, అడవడికలో డిఫరెంట్నే. ఆమె కొంచెం వ్యాఖ్యానం చేసి చెప్పినావు నువ్వు. సహోదరులు చెప్పండి, ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు అని ఏ విధంగా కనుక్కోవచ్చు? ఏ విధంగా చెప్పగలం? అమ్మా, క్రియల వల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి జవాబు చెప్పింది. సహోదరులు చెప్పట్లేదు. హల్లెలూయా. క్రియల వల్ల. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అని అనటానికి సిస్టర్ కరెక్ట్ అయిన జవాబు చెప్పింది. ఏమనంటే క్రియల వల్ల. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడా కాదా అని కనుక్కోవడానికి ఏమి చూసి
ఇతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు అని అనటానికి అని అనగలము అంటే దేన్ని చూసి? క్రియలను చూసి. అవి రెండు రకాలు. ఒకటి ఆత్మఫలము, రెండు ఆత్మవరము. మొదటిది ఆత్మఫలం. ఏంటి ఆత్మఫలమునంటే ఒక్కసారి గలతీ పత్రికలకు రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23వ వచనం చదువుదమ్మా. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ పట్టిని చూసుకుంటే ఒక 9 ఫలాలు కనబడతాయి. ఎప్పుడెప్పుడు ఆటుపోట్లకు గురి అవుతాయి అది కూడా చెప్తున్నాను, బాగా వినండి. మరల రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 అక్కడి నుంచి చదువుకుంటారా? అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగంటే ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును, ఆత్మల వివేచనయు, నానావిధ భాషలు, భాషలు అర్థము చెప్పు. ఇది ఇంకా ఇంక్రీజ్ అయిపోతా ఉంటది వరం. ఎప్పుడు పునాదిలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికకి మనల్ని అప్పగించుకుంటామో, గలతీ పత్రిక 5, 22, 23 ప్రకారం ఆ ఆత్మ ఫలము లోపల కనుక నీకు పునాది అయితే, 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుండి ఉన్న ఆత్మ వరములు దాని మీద కట్టబడతాయి. బాగా ఆలోచించండి, దాని మీద ఏం చేయబడతాయి? కట్టబడతాయి. దేవుని మహాకృప వలన కొన్ని వరాలు, ఒక స్వస్థపరచబడే స్వస్థత వరం, దయ్యములు తరిమేటువంటి వరం, ఇంకొకటి ప్రవచన వరం. దేవుని కృప వల్ల కొంతమందికి కొన్ని వరాలు ఉంటాయి. ప్రవచన వరం ఇప్పుడు గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ వారి గురించి వారే చెప్పుకుంటే గొప్ప అయిపోద్ది. కానీ దేవుడిచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక విజిటింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి స్థితిని ప్రభు తెలియజేస్తాడు. మొదటి కనుక్కుంటాం. ఎందుకు క్యాంపస్లోకి వెళ్తే వాళ్ళ యొక్క ఆ వాతావరణం ఏంటనేది ప్రభు తెలియజేస్తాడు. ఓ ఇది ఇలాగుంది, ఇది పరిస్థితి అని. టెన్షన్ ఒకవేళ ప్రతికూలంగా కనపడితే మాత్రం చాలా వరకు ఆటుపోట్లు గురైపోతాం. ఇది ప్రతికూలంగా ఉంది, ఇది అనుకూలం కాదు అననే ఆ ఆత్మదేవుని యొక్క బోధలో మనకు వినపడితే కన్నా ఇమ్మీడియట్గా నేను టర్న్ అయిపోతాను. చాలా కష్టమైపోద్ది. అప్పుడు అక్కడ మనం ఏమి చూపించలేమనంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానం ఏమవుతాయంటే ఈ కిందున్నటువంటి వరముల యొక్క బలము చేత దానిని ఆటుపోట్లకి అది ఏమైపోద్ది? గురి అయిపోద్ది. లిజన్, బాగా వినండి, జాగ్రత్తగా వినాలి. ఇది నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క గురిని, ప్రభు యొక్క సన్నిధిని సరిగ్గా అనుభవించడానికో లేకపోతే సరైన కోణంలో ఉపయోగించుకోవడానికో దానికి చొరవ కాకపోతే, అంటే మార్గము అనుకూల పడకపోతే ఏమైపోతుందంటే తెలియని కలవరం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పన. నేను ఆరాధన వేళలో మీరందరూ ఆరాధన చేస్తున్నారు, నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను.
ఇంటర్నల్గా లోపల సరి అయిన పీస్ మనకు లేకపోతే మన ఆరాధన పాడుతున్నట్టుంటాం కానీ ఆడుతున్నట్టుంటాం కానీ లోపల ఏముండదంటే ఫైర్, అంటే ఆ నిజమైనటువంటి నింపాది, ఆ ప్రజెన్స్నెస్ ఉండనే చెప్పండి ఉండదు. బలము ఆరాధిస్తుంది, మనకు తెలిసినటువంటి జ్ఞానము ఆరాధిస్తుంది, కానీ లోపల ఏముండదు చెప్పండి? సమాధానం ఉండదు. లోపల సమాధానం ఉండదు, లోపల ప్రశాంతత ఉండదు. ఎందుకు అది అంటే నాకు ఒకే ఒకటి గుర్తు, ఈడ వరములు పొందుకున్నవే, ఈ వరములు దైవ చిత్తానుసారమైన ఆ రూట్లో గనక నీ నడవడికి లేకపోతే గన పైనున్న సమాధానం చెడిపోద్ది, పైనున్న నెమ్మది పోద్ది, పైనున్న ప్రశాంతత పోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటినీ ఈ మార్గంలో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇదే పెంతుకోస్తు దినాన శిష్యులు అక్కడ బయలుపరిచిన విషయం. మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో పెంతుకోస్తు దినాన వాళ్ళు బయలుపరిచినటువంటి దృశ్యం ఏంటంటే వాళ్ళ ఆత్మఫలం, వారి ఆత్మ వరములకు పునాది వేసుకున్నారు, నాంది పలికారు, పునాది వేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి బిడ్డలారా, మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలన్న నా ఆశ. న్యాయం జరగాలని, అంతరాత్మలో ఉన్న మీ ఆత్మీయ జీవితానికి ఒక న్యాయం జరగాలన్నది నా అంతరంగ ఆలోచన, నా గురి అదే. కానీ అక్కడ మీరు బాగా ఆలోచించండి, అందరూ భాషలతో మాట్లాడినట్టుగా ఉంది కదా, కానీ వాళ్ళు భాషల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చారా? భాషల కొరకు పోరాడారా? నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను అన్య భాషలు మాట్లాడాలి, నేను అన్య భాషల వరం పొందుకోవాలి అని పోరాడారు? చెప్పండి, అని పోరాడారా? కాదు. మరి దేనికి పోరాడే వాళ్ళు? లూకా సువార్త 24వ అధ్యాయం 48, 49 వచనాలు బాగా గమనించండి. లూకా 24, 48, 49. ఇదిగో ఈ సంగతులకు మీరే సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఏమి పొందు వరకు? శక్తి పొందు. పైనుండి భాషలు పొందు వరకు అని వ్రాయబడలేదు. ఇక్కడ ఏమని వ్రాయబడింది చెప్పండి? పైనుండి శక్తి పొందు వరకు, శక్తి పొందు వరకు. ప్రైజ్ ద లార్డ్. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. పైనుండి మీరు శక్తి పొందు వరకు అక్కడ ఏం చేయమన్నాడు? పట్టణంలో నిలిచి ఉండండి, వెయిట్ చేయండి. శక్తి పొందు వరకు వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే మీకు అర్థం కానీ మిమ్మల్ని ఆలోచింపచేసే మరొక విషయం కూడా చెప్తాను. పిల్లలు బాగా ఆలోచించండి. అర్థం కానీ ఆలోచింపచేసే ఒక చిన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరొకసారి కూడా చదవండి మాటని. ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. ఈ మాటని నాకు ఇది పూర్తి అయినట్టుగా అనిపించదు మన జీవితాల్లో కదా, పూర్తి అయినట్టు అనిపించదు. శక్తి పొందుకున్నామా? నా శక్తి సరిపోవట్లేదండి, ప్రార్థిస్తున్నాను కానీ నా శక్తి, చెప్పండి, ప్రతి మనిషి చచ్చే వరకు అనాల్సిన మాట ఇదే. నేను శక్తి పొందుకున్నానని ప్రసంగం చేసే నేనే చెప్పినా అబద్ధికుడిని అయిపోతా. తప్పు. ప్రసంగం చేసే నేను కూడా ఎవరైనా సరే నేను శక్తి పొందుకునేసాను అని ఎవరైనా అంటే గన రాంగ్ స్టెప్ వేసినట్టే. మనం ఎంత శక్తి పొందుకున్నా తక్కువే. మనం ఎప్పటి వరకు శక్తిని పొందుకుంటూ ఉంటామంటే చచ్చే వరకు పొందుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. చచ్చే వరకు, రూపాంతరము చెందే వరకు, క్రీస్తు రూపము మనలోకి ఆ ప్రతిబింబము సంపూర్ణంగా వచ్చే వరకు ఆ శక్తి కింద నిలిచి ఉంటాం.
హల్లెలూయా. గనుక ప్రతి నిత్యం, ప్రతి దినం, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి గడియ నీవు దేని కొరకు దేవుని సముఖంలో నిలబడి ఉండాలంటే ఆయన శక్తి కొరకు, ఆయన శక్తి కొరకు. సంగమా, బిడ్లరా, మనము ఆయన శక్తిని పొందుకున్నట కొరకు నిలిచి ఉండాలి. నిలిచి, అది నా యొక్క ప్రాధేయత. మొన్న బిడలు సహకారులుగా యవన బిడ్డలందరూ కూడుకున్నప్పుడు కూడా వాళ్ళకి నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, కనీసం ఒక రోజుకి ఒక గంట సేపు ప్రేయర్ టైం పర్సనల్గా మీ ప్రార్థన సమయాన్ని మీరు మీ ప్రభు పాదాల చెంత పెట్టండి అని చెప్పాను కదా. కొంతమంది నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే కొంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. నేను ఇప్పుడు బైబిల్ స్టడీకి వచ్చేటప్పటికి కూడా కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన గడియని చూశాను. ఆ ప్రార్థన అసలు ప్రేయర్ లైఫ్ అంటేనే, ఆ ప్రార్థన చేసే ఆ సందర్భం చూస్తేనే ఒకలాంటి తెలియని హృదయంలో తెలియని ఆ దైవ శక్తి, ఆ పవర్ మనల్ని తెలియకుండానే ఆవరించేస్తుంది. ఎంతమంది అనుభవించారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భాషల కొరకు వాళ్ళు పాకులాడలేదు, భాషల కొరకు వాళ్ళు పెనుగులాడలేదు. వాళ్ళని దేవుడు దేని కొరకు నిలబడమన్నాడు? శక్తిని పొందుకుంటూ కొరకు నిలబడమన్నాడు. వాళ్ళు అక్కడ నిలబడ్డారు. సరే, ఇక్కడ బాగా మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇక్కడ జరిగిన సంభవమే నేను మీతో చెప్తాను. దాని తర్వాత శిష్యులు అక్కడ శక్తిని పొందుకున్న తర్వాత భాషలతో మాట్లాడుతున్నారు కదండి. శక్తిని పొందుకున్న తర్వాత దేనితో మాట్లాడుతున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు. ఏమి భాషలతో మాట్లాడుతున్నారు? 6వ వచనం చదవాలి. ఇప్పుడు కొంచెం ఇది క్రిటికల్, కొంచెం కష్టతరమైనటువంటి సంబంధం, అంటే సందర్భం ఇది, కష్టతరమైన సందర్భం ఇది. ఈ సందర్భాన్ని కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి ఒకసారి 6వ వచనం చదువుతారా? ఆమా, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, జనులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట, ప్రతి మనుష్యుడు తన స్వభాషలో వారు మాట్లాడారు. అంటే అన్నీ వాళ్ళ భాషలు. ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. అక్కడికి వచ్చినటువంటి ఎన్ని దేశాలంటే, ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంతెకోస్తు దిన ఆ పండుగను ఆచరించడానికి నలుమూలల నుండి 17 దేశాలు అక్కడికి వస్తారట. ఎన్ని దేశాలు? 17 దేశాలు వస్తారు అక్కడికి. శిష్యులు 12 మంది యూదులు వాళ్ళ ప్రార్థన చేస్తూ శక్తిని పొందుకొని భాషలతో మాట్లాడినప్పుడు, అప్పుడు ఎన్ని దేశాల భాషలు మాట్లాడారు వాళ్ళు? 17 దేశాల భాషలు మాట్లాడారు. 17 దేశాల భాషలు. అక్కడున్న వాళ్ళందరూ ఇదేంటి మన భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారే, మనకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నారే. దేవుని అద్భుత మహత్కార్యాలు, క్రియలు కంప్లీట్గా మనకు, ఆ క్రియలన్నీ మనకు అర్థమయ్యేలాగా, మనకు వివరించి చెప్పేలాగా మాట్లాడుతున్నారే అని భ్రమసిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని యెషయా గ్రంథకర్త చక్కగా ప్రవచించారు. యెషయాలో 28 యెషయా గ్రంథం 13వ వచనంలో యెషయా గ్రంథకర్త ఎప్పుడో ఈ మాటని క్లియర్గా వివరించారు. చూద్దామా? నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అబ్బా, ఎంత చక్కగా ఉంది కమ్మా ఈ మాట, ఈ విధం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుతున్నారు. ఈ ప్రవచనం, దీనికి సంబంధించిన ప్రవచనం 17 దేశాల వారికి వారి స్వభాషలో దేవుడు మాట్లాడించాడు. ఇవి మానవ భాషలు, ప్రకృతిలో చెదరి ఉన్న భాషలు. ఈ అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఉన్న భాషలు ప్రకృతిలో, ప్రపంచములో చెదరి ఉన్న భాషలు. ఆత్మచేత నింపి నడిపించడంతే.
దాని తర్వాత ఒక గొప్ప సీక్రెట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏంటి సీక్రెట్ అంటే, సాధారణంగా భాషలు మాట్లాడు వరము ఏలుపరచబడే విధానం ఏంటంటే, మీకు మాట ఇప్పుడు మనం తెలుసుకున్న భాషలన్నీ మానవ భాషలు, ప్రకృతిలో చెదరి ఉన్న భాషలు అవన్నీ. కానీ పౌలు గారు దీని గురించి ఒక వివరణ ఇచ్చాడు. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం చదువుతామా? మనుషుల భాషలతోనూ, నాయనా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. చాలు నాయన. ఎన్ని భాషలు ఉన్నాయి నాయన ఇక్కడ? మనుషుల భాషలు. తర్వాత ఇంకొక భాష ఉంది. ఏం భాష? దేవదూతల భాష. మనం ఇక్కడ భ్రమపడకూడదు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మాట్లాడిన భాషలు ఏం భాషలు? మనుషుల భాషలు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మాట్లాడిన భాషలు ఏమి భాషలు? మనుషుల భాషలు. మనుషుల భాషలే అని భ్రమపడి రకరకాలైనటువంటి విధానంలో బోధిస్తా ఈ విషయాన్ని కొంత కన్ఫ్యూషన్ చేస్తుంటారు. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. బాగా ఆలోచించండి. ఇక్కడ మనకు అర్థమైనటువంటిది ఒకే ఒక మాట. దేవదూతల భాషలు ఉన్నాయి. దేవదూతల భాషలు ఉన్నాయి. ఆత్మీయ భాషను గ్రహించడానికి భాషాంతరము అనేటువంటి మరో ఆత్మవరము మనకు అవసరమైంది. చూడండి, దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంఘములో ఆత్మవర్షము చేత తడపబడి వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ హృదయంలో, వాళ్ళ అంతరంగంలో ఉన్న భాష ఏంటంటే ఎలాంటిదేనంటే, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలోకి వస్తే దీని వివరము కొంచెం మనకు అర్థం కావాలి. కొంచెం ఒక్కడుగు లోపలికేస్తున్నాం. ఇప్పుడు ఒక్కడుగు లోపలికేస్తున్నాం. మొదటి కొరింథీ 12:10. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన. ఆగరంటారా అక్కడ ఆగండి. ఇప్పుడు నాలటువంటి ప్రసంగానికి పిలిచారనుకోండి, నేను చెప్తున్నాను గంట పదంగా, మొహమాటం లేకుండా, ముఖస్థుతి చేయకుండా. మీకే కాదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా తత్వం ఒకటి. ఇలా కాంగ్రిగేషన్ తట్టి చూస్తాను. ఇట్లా ప్రసంగం చేస్తున్నప్పుడు ఏ ముఖంలోనైనా వివేచించదగిన విధంగా ఇది గ్రాస్పిక్ పవర్ లేదు, అక్కడి నుంచి వినడం లేదు, వాళ్ళ నుంచి లోపలేదో జరుగుతుంది, ఆ ఆటుపోటు జరుగుతుందని తెలిస్తే ఇక్కడి నుంచి తోటా వదిలినట్టు వదులుతాను. తోటా వదిలినట్టు. అప్పుడు ఏమి వరం ఉంది లోపల? ఆత్మ వివేచన. అవునా? చదువుతారు మరొకసారి. మరి ఒకనికి నానావిధ భాషలను కాదు, మొదటి నుంచి చదువునాను. మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు. ఎన్ని రకాల వరాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఏదో ఒక వరంలో మనం ఇమిడి ఉండాలి. ఏ వరము లేకపోతే మన జీవితం పరాయి పరిస్థితే. ఇది అర్థమే కాదు. ఏదో చెప్తున్నారని అనుకుంటారు. ఏంద్రా ఈ కుంపటి అనుకుంటారు, ఏంద్రా ఈ బాధ అనుకుంటారు. నీవు ఎప్పుడు ఆత్మలో కలిసిపోతావు, ఆనందిస్తావంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆరాధన జరుగుతుంది, ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు అన్న ఆరాధన చేశాడు, మీరు అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆత్మలో మనం లేకపోతే, ఆత్మ కార్యాన్ని మనం గ్రహించకపోతే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు లేకపోతే ఏం చేస్తామంటే, మనసులో సమాధానం ఉండక మనం నిబ్బరంగా రాయిలాగా ఉంటాం. లోపల ఏముండదంటే సంతోషము ఉండదు, ప్రశాంతత ఉండదు. ఆరాధనలో మనం ఏం కాలేమంటే కలవలేము. ఆరాధనలో ఏం కలవలేము. లోపల సంతోషము రాదు, లోపల ఆనందము రాదు. ఏదో ఒక అడ్డుబండ అది తగులుకునేస్తంతే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేచించే శక్తి ఒక్క సేవకుడికే ఉందని నేను చెప్తున్నాను, అది ఆయనది అనుకోకండి. దేవుడు ఈ వరాలన్నీ ఎవరెవరి జీవితంలో పెట్టాలన్నది ప్రభు ఉద్దేశమో, ఏ ఏ వరములు మీకు దొల్లించాలి, మీ జీవితానికి అందజేయాలి అన్నది ప్రభు ఉద్దేశమో, తప్పకుండా ఆయన ఆ వరాన్ని నీకు అప్పగించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ కొరింథీ పత్రిక 12:10లో ఉన్న ఈ భాషలకు అర్థము చెప్పు శక్తియు అని వ్రాయబడిందే. ఈ భాష భూ సంబంధమైన భాష కాదు. ఇది దేవదూతల భాష, ఇది పరసంబంధమైన భాష. దీన్ని గురించి పౌలు అదే కొరింథీ పత్రిక 14:2లో క్లియర్గా చెప్పాడు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవ్వడు ఏమి చేయలేడంట. ఎంత సీక్రెట్, ఎంత మర్మం ఇది ఎరగని ప్రజలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, భాషలు పెంతుకోస్తోళం అనుకుంటున్నారు. పెంతుకోస్తోళ భాషలు అట్ట ఆపాదించేస్తే మనమేమనలేము. నేను నా గురించి చెప్పాల్సి వస్తే, నేను ఒకప్పుడు బక్సింగ్ ఫెలోషిప్ బ్యాక్గ్రౌండ్. నేను బక్సింగే. ఆ ఫెలోషిప్లో ఏ విధంగా ఉండేదంటే, భాషలు నమ్మం, పరిశుద్ధాత్మలో దూకితే ఒప్పుకోం, గలిబిలి చేసి గందరగోళం అయితే మాకు అది పట్టదు. అసెంబ్లీలో నిదానంగా 3 పాటలు పాడాలా, ఆ తర్వాత స్తోత్రం చేసిన తర్వాత ప్రసంగానికి వెళ్తారు. మొదటి ప్రసంగం ఉంటుంది, అది మొదటి ప్రసంగము. ఆ తర్వాత రెండవ ప్రసంగం బల్ల వర్తమానము, ఆరాధన వర్తమానం మొదటి ప్రసంగము, బల్ల వర్తమానము రెండవ ప్రసంగము, విజ్ఞాపన. ఆ తర్వాత కృతజ్ఞత అంటే విజ్ఞాపన చేసిన తర్వాత బల్ల ఆఫరింగ్ సర్వీసు, తర్వాత వచ్చేసి బల్ల వర్తమానం, తర్వాత కమ్యూనిటీ సర్వీస్ తీసుకుంటారు, క్లోజ్ చేసేస్తారు, అయిపోయింది. ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళకి ఆరాధన అంటూ ఉండదు. అందులో బాగా ఊరిపోయిన ప్రాణాలు మేము. ఏసన్న గారు వచ్చారు సూలూరుపేటకి. నేను ఎందుకు వెళ్ళానంటే, పెంతుకోస్తోళ్ళు ఎగరతారు, ఏడు నుంచి ఆడ దూకుతారు, అసలు వాళ్ళ వేషము వాళ్ళ విధానం చూద్దామని అడగపోయినా. నేను వాళ్ళ విధానం చూద్దాము, వాళ్ళ వేషం చూద్దామని అడగపోతే, దేవుడు నా వేషాన్ని చూశాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. నా పరిస్థితిని చూశాడు అక్కడ. పట్టబడ్డానా మామూలుగా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళినటువంటి మనిషి పాట పాడుతూ ఉన్నాడు స్టేజ్ మీద. పాడుతూ ఆపేసి, ఇక్కడ చీకటి శక్తుల చేత పోరాడి అంధకార శక్తుల చేత బంధించబడిన ఒక వ్యక్తి ఈ కూడికలో ఉన్నాడు, వస్తే నీ కొరకు ప్రార్థన చేస్తానన్నాడు. ప్రియులరా, అతను ఎక్కడో లేడు. నేను సహోదరులు కూర్చున్నటువంటి ఆ యొక్క రోలో వెనకలే కూర్చున్నాను. ఆ వెనకలు కూర్చున్నాను రెండో లైన్లో. ఆ తర్వాత ఇటు సిస్టర్స్ కూర్చొని ఉన్నారు. ఆ వ్యక్తి నా పక్కన నుంచే పరిగెడుతున్నాడు స్టేజ్ దగ్గరికి. ఆయన్ని చూసామో నాకైతే రోమాలు లేచి నిలబడ్డాయి ఒంటి మీద. ఆయన నల్లవర్ యేసు నల్లవర్ అని పాట పాడుతూ నిలబడినప్పుడు కాసేపటికి యేసన్న గారి ముఖం కనపడలే నాకు. ఆకాశంలో నుంచి మంచు ఆయన ముఖాన్ని కప్పేసింది. ఇదేంద్రా, ఎంతసేపు మేము పాస్టర్లను చూస్తే ఎట్లున్నది, అలా పరిస్థితి కదా, మరి ఏంది ఇది, ఇట్లుంది ఏంది, ఈ విధమైనటువంటి పరిస్థితి ఏంది అని. బిడ్లరా, 1986 సంవత్సరం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూలూరుపేట గ్రౌండ్లో ఆ తర్వాత రెండో ప్రవచనం చెప్పాడు. మన మధ్యలో ఒక సహోదరి ఉంది, రాత్రి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావమ్మా, వెళ్ళిపోతే నువ్వు ప్రాణంతో ఇంటికి రావు, శవమై వస్తావు అని అన్నాడు. ఆమె ఎక్కడో లేదు కానీ మేము కూర్చున్నారు పక్కన రెండో మనిషే అక్కడి నుంచి అమ్ము అని ఎగిరి కింద పడిపోయింది. కుర్చీలో కూర్చున్న మనిషి అమ్ము అని కింద పడిపోయింది. నువ్వు ఆడబిడ్డవు కాబట్టి నిన్ను స్టేజ్ దగ్గరికి రమ్మని చెప్పను అని చెప్పి అన్నాడు. ఇది 2 దృశ్యాలు నాకు కంటపడ్డాయి. ఏంటిది, ఈ డిఫరెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాకపోతే అర్థం కాలేదని మౌనంగా ఉండొచ్చు, కానీ భాషల విషయంలో లేవని వాటి విషయమై మనము వాగ్వాదాన్ని పెట్టుకోవడం ఎంతైనా మంచిది కాదు.
భాషలు ఉన్నాయి. దేవదూతల భాషలు. ఇప్పుడు ఆత్మచేత నింపబడిన ప్రతి బిడ్డకి దేవదూతల భాషలు ఉన్నాయి. హల్లెలూయా. అన్నాడే మనుష్య భాషలో మాట్లాడి మాదిరిని చూపించాడు ఆత్మదేవుడు. అయితే అక్కడ మనుషుల భాషలు, ఇక్కడ దేవదూతల భాషలు అంటారేమో, కానీ ఆ ఆత్మ వారి మీదకి కుమ్మరించబడినప్పుడు దేవుని బిడ్డలారా ట్రాన్స్ఫర్ దేవుడే తర్జుమా చేశాడు. అక్కడ దేవుడే తర్జుమా చేశాడు. ఈ మూలము లోపలికి వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు వాటిని గ్రహించి ఏమని వ్రాశాడంటే, భాష అంతరార్థము లోపల అర్థము చెప్పు శక్తికి కూడా మనం ప్రార్థన చేయాలా అని అన్నాడు. భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. వాడు ఆత్మ వలన మర్మాలు పలుకుతున్నాడు. మనుష్యుడికి ఎవడికి అది అర్థము కాదని చెప్పాడు. అబ్బా, అది అర్థం కాదన్నాడు. ఇది మిస్టరీ. దేవుని బిడ్డల, నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క విషయం చెప్తాను. 13వ వచనం, అదే 14వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై అతడు ఏం చేయాలి? నాకు తెలిసి ఒక్క మాట చెప్తాను మీకు, గమనించండి. ఇది ఒక అంతస్తు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆత్మలో నింపబడ్డావు, మీరు భాషలతో మాట్లాడుతున్నారు అనుకోండి. భాషలతో మాట్లాడుతున్నారు. మీరు భాషతో మాట్లాడుతూ మీ ప్రార్థన అంతా ముగించిన తర్వాత మీరు దిగి ఇంటికి వెళ్ళిపోతుంటారు, లేదా మీ గదిలో నుంచి లోపలికి వస్తారు, లేదా ప్రార్థన కార్యక్రమాన్ని ముగించుకొని లోపల నుంచి బయటకు వచ్చేస్తుంటారు. మీరు ప్రార్థన ముగించి లేచేకి లోపలే ఆ మధ్యలో ముగించిన తర్వాత వచ్చిన గ్యాప్ ఉందే, ఈ గ్యాప్లో మీరు ఎవరితో మాట్లాడకండి. కొంతమందికి అలవాటు ఏంటంటే, ప్రేయర్ అయిపోయిన వెంటనే గట్టిగా ప్రార్థన చేస్తాము, గంట సేపు ప్రార్థన చేస్తాము, అంత అయిపోయిన తర్వాత హఠా చూసి వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసి, ఇంకా వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం లేవుంటుంది చెప్పండి, అన్ని కొదువులు కొరతలే, అన్ని నిట్టూర్పులు, ఇక ఇయ్యే కదా, అయ్యే ఉంటాయి అంతే. అక్క ఎట్టున్నావు, అమ్మ ఎట్టున్నావు అంటే ఇక అయ్యే చెప్తారు ఇంకంతే. కాసేపు ఒక కనీసం ఒక 15 minutes, కనీసం ఒక అరగంట సేపు మౌనంగా ఉండండి. ప్రేయర్ తర్వాత మీరు ప్రభుతో మాట్లాడారు కదా, కాసేపు మౌనంగా ఉండండి. మీరు మౌనం వహించే ఆ మౌనములో మీరు ఏమి మాట్లాడారో దాని జవాబు తిరుక్కొని వస్తుంది. ఈ రహస్యంలో మీరు ఏమి మాట్లాడారో దానికి సమాధానం వస్తుంది. ఆ సమాధానం నెక్స్ట్ నువ్వు ఎట్లా నడుచుకోవాలో నేర్పిస్తుంది, నెక్స్ట్ నువ్వు ఎలాగ వెళ్ళాలో నేర్పిస్తుంది, నెక్స్ట్ నువ్వు ఎట్లా ప్రవర్తించాలో నేర్పిస్తుంది, నెక్స్ట్ నువ్వు ఏ విధమైనటువంటి విధానంలో అడుగేయాలో నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బాగా ఆలోచించేయండి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని విషయంలో పౌలు అదే అధ్యాయంలో సంఘములో క్రమాన్ని కూడా చెప్పాడు. ఎలా మాట్లాడాలి, ఈ భాషల్ని ఎలా మాట్లాడాలని క్రమం చెప్పాడు. చూడండి 27వ వచనంలో, 27, 28. భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పాలి. ఇక్కడ బాగా ఆలోచించాల్సింది, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ ఇది మనం చేసే పని ఏంటంట, తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. సంఘమంతా ఆదివారాన ఏకంగా కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు మనతోనూ దేవునితోనూ కలిసి ఏం చేసుకుంటున్నాం చెప్పండి? మాట్లాడుతున్నాం. భాషలు పొందుకున్న బిడ్డలు, ఇది పెంతుకొస్తు డాక్ట్రిన్ అని అనుకోకండి, ఇది బైబిల్ డాక్ట్రిన్. ఇది యేసయ్య ప్రతిపాదించినటువంటి ఉపదేశం.
ఆయన పరలోకాన్ని భూలోకానికి దించి మన జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి మూల్గుని పెట్టాడు. ఆ మూల్గు భాషల వరం, ప్రభుతో మాట్లాడుకునే వరం. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే, ఇంట్లో కూర్చొని ఆలోచించుకుని, మీకు ఒకవేళ కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, పోరాటం ఉన్నప్పుడు, మరి శోధన ఉన్నప్పుడు, ఎదురీత ఉన్నప్పుడు, శత్రువు మీ మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు టంగ్స్ మాట్లాడండి. మాట్లాడితే సమస్య ఎక్కువ అవుతుంది. ఆ టైంలోనే కలవరం ఎక్కువ అవుతుంది. అది కూడా చెప్తున్నాను మీకు. ఆ టైంలో సమస్య, ఆ టంగ్స్ మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాడొద్దని అనిపిస్తుంది. ఎందుకు కాసేపు మాకు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లే అన్నట్టు అనిపిస్తుంది. వదలకుండా మాట్లాడండి. తెలియకుండా ఆగు అన్నప్పుడు తుఫాన్ ఎట్ట ఆగుతుందో లోపల అట్ట ఆగుతుంది. అంతరంగంలో అట్లా ఆగుతుంది. ఆటుపోట్లు అట్లా ఆగుతాయి. విశ్వాసులు తమ యాత్రలో వెళ్తుండే విధానాన్ని చెప్తున్నాను. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పన, ఉదాహరణ వాక్యపు వెలుగులోకి వెళ్దాం. పేతురుకు భయంకరమైన ఆకలి. పేతురుకి భయంకరమైన ఆకలి. ఆకలి ఆటుపోట్లు అతనికి లోపల భయంకరంగా ఉడికిపోతున్నాడు. ఆకలి బాగా తట్టుకోలేక ఏం చేశాడు? మేడ మీదకి వెళ్ళిపోయి పరలోకాన్ని భూమి మీదకి తెచ్చుకొని దేవునితో మాట్లాడుకుంటున్నాడు. చదువుతారా? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనకు బాగా 10:10 అతడు మిక్కిలి ఆకలి కొని పరవశుడై ఎంత 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 పరవశుడై ఈ భావనంతా ధ్యానం చేసినప్పుడు ఏ వశమూ లేకపోతే వేదన వశమైపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైన బిడ్డలారా, బాగా ఆలోచించండి. పరవశుడైపోయి ఆకాశము నుండి శక్తిని పొందుకున్నాడు. అదే శక్తితో సంఘంలోకి వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్తే అప్పుడు మాట్లాడుతుంటే 44వ వచనంలో, పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో అన్యజనుల మీద సైతము చూచి విభ్రాంతి నందిరి. ఏలయనగా వాళ్ళు భాషలతో మాట్లాడుచు దేవుని అది ఎప్పుడు ఇంతకు ముందు జరిగింది కాదు, అప్పుడు జరిగింది. నేను మీతో సంఘంతో చెప్తున్న మాట అది. ఆ దినాన అంటే పునాది, ప్రారంభం. ఇప్పుడు మనం సంఘముగా సమకూడిపోయినాం. మీకందరికీ దేవుని కృపా వరాలు అనుగ్రహింపబడ్డాయి, ఆత్మ ఫలాలు అనుగ్రహింపబడ్డాయి. విషయం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే దేవుని అనుగ్రహంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని అనుగ్రహంలో ఉన్నారు. దేవుని మనస్సు మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరేం చెయ్యాలంటే బిడ్లరా, ఈ వాద వివాదానంటే ఈ పెంతుకోస్తూ లేకపోతే బ్రదర్ను ఇది అది అని లేకుండా, నా ప్రభు నాతో మాట్లాడతారు, ఆయనతో నేను మాట్లాడతాను. ఆయన మాటలు నా అంతరాత్మకు ప్రశాంతతను దయచేస్తుంది. ఆ భావన పరాయి ప్రజలకు అర్థము కాదు. పరాయి ప్రజలకు అది అర్థము కాదు. ప్రియమైన బిడ్డలారా, నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పి ముగించేస్తాను. చిన్న సీక్రెట్ చెప్పి, పాత నిబంధనలో దీనిని పోలి 3 సంభవాలు ఉన్నాయి. పాత నిబంధనలో దీనిని పోలి పరిశుద్ధాత్మ శక్తి ఈ ప్రభావాన్ని పోలి 3 సంభవాలు ఉన్నాయి. ఈ 3 అనేక సంభవాలు ఉన్నాయి. 3 సంభవాలు మనం తీసుకుందాం. అనేక సంభవాలు ఉన్నాయి. ఒక 3 సంభవాలు. మోషే కాలంలో బిడ్లరా, మోషే కాలంలో అరణ్యములో గుడారము వేయుటకు దాన్ని ప్రతిష్ఠించినప్పుడు, మోషే అరణ్యములో ప్రత్యక్షపు గుడారం వేసి దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఏం జరిగిందో చూద్దామా? చూడండి, ఎక్సోడస్ నిర్గమ కాండము 40వ అధ్యాయము
34, 35 త్వరగా తీయండి, గబగబా చెప్పేస్తాను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ. మందిరమును ఆ సందర్భంలో ఏం చేస్తున్నాడు మోషే? ప్రతిష్ఠిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతిష్ఠిస్తున్నాడు. ఇక్కడ దేవుని కన్నులు ఒక సంభవం మీద నిలబడతాయి. ఈ 3 విషయాలు అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, ఆయన కన్ను దృష్టి దేని మీద నిలిపినాడో అప్పుడు మీరు చెప్పాలి. మోషే ఇప్పుడు మందిరమును ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఎవరు ప్రవేశించారు? యెహోవా తేజస్సు మందిరము నిండా హల్లెలూయా. రెండవ సంభవం చూడండి, సొలొమోను కాలంలో 1 రాజులు 8వ అధ్యాయం 10, 11 వచనాలు మనం ధ్యానం చేద్దాం. 10, 11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఇది ఎప్పుడు అనంటే సొలొమోను రాజు మందిరము కట్టి ప్రతిష్ఠిస్తున్న కాలం. సొలొమోను రాజు మందిరమును నిర్మించి కట్టి ప్రతిష్ఠిస్తున్న కాలంలో జరిగిన సంభవం ఏంటంటే యెహోవా తేజస్సు మందిరమును నింపేసింది. 3వ సందర్భం ఇది, కొంచెం ఆలోచించాలి బాగా. సొలొమోను రాజు కట్టించిన మందిరము నాశనం అయిపోయిన తర్వాత, బాగా వినండి, సొలొమోను రాజు కట్టిన మందిరం ఏమైపోయింది? నాశనం అయిపోయిన తర్వాత, అది శిథిలం అయిపోయిన తర్వాత భావి కాలంలో తర్వాత కాలంలో స్థాపించబడే యెహోవా యొక్క ఆదర్శ మందిరము, భావి కాలంలో స్థాపించబడే యెహోవా యొక్క ఆదర్శ మందిరము ఎలాగుంటదని యెహెజ్కేలుకు దర్శనం వచ్చింది. ఏ మందిరం పాడైపోయిన తర్వాత? సొలొమోను రాజు కట్టిన మందిరం పాడైన తర్వాత ఆ కాలంలో, భావి కాలంలో యెహోవా యొక్క ఆదర్శ మందిరం, దాని మహిమ ఎట్లుంటుందని ఎవరికి దర్శనం వచ్చింది చెప్పండి? యెహెజ్కేలుకు దర్శనం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. యెహెజ్కేలు తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. యెహెజ్కేలు, నీ దర్శనంలో ఏం కనబడుతుందంటే, అయ్యా సొలొమోను కట్టిన మందిరము నాశనం అయిపోయిన తర్వాత భావి కాలానికి యెహోవా యొక్క ఆదర్శ మందిరం ఏ విధంగా ఉంటుంది అన్న ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాను. అది నన్ను ఎంత ఆనందింపచేసిందంటే, యెహోవా తేజస్సు తేజో మహిమ మందిరములోనికి ఏం చేయబడింది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 3 విషయాలు చెప్పాను మీకు. మోషే కాలం, సొలొమోను మందిరం కట్టిన కాలం, సొలొమోను కట్టిన మందిరము నాశనం అయిపోయిన తర్వాత యెహెజ్కేలు దర్శన కాలం. దేవుని తేజస్సు, తేజో మహిమ లోపలికి వెళ్ళింది. ఏ సందర్భంలో? దేవుని కనుదృష్టి ఎక్కడ నిలిపినాడు? మందిరమును, గట్టిగా చెప్పండి, తప్పు రైటనే, ప్రతిష్ఠ చేసేటప్పుడు. ఎప్పుడు? మందిరమును ప్రతిష్ఠ చేసేటప్పుడు. బాబా, ఈ 3 విషయాల్లో కూడా మందిరము ఎప్పుడు ప్రతిష్ఠించబడుతుందో, మందిరము ఎప్పుడు దేవునిది అయ్యిందో, మందిరం మీద దేవుని కన్నులు ఎప్పుడు పడ్డాయో అప్పుడు ఆయనదైనందువలన దేవుని మహిమ మందిరముని కప్పేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగానే యేసుక్రీస్తు ప్రభువులు వారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరం భూమి మీద ఆయన ఆ యాత్ర చేసి 3.5 సంవత్సరం ఘనమైన పరిచర్య చేసి సిలువలో తన ప్రాణం పెట్టి ఆత్మవశుడై ఆయన మేడ గది మీద మందిరాన్ని, క్రొత్త నిబంధన సంఘాన్ని ప్రతిష్ఠ చేశాడు. అర్థమైంది ఇప్పుడు? మేడగదిలో దేవుడు క్రొత్త నిబంధన సంఘాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని కన్నులు ఆ మందిరం మీద పడ్డాయి. మహిమ దిగింది. ప్రైజ్ ది లార్డ్. మహిమ శక్తి దిగిపోయింది. మహిమ శక్తి దిగినప్పుడు వారు ఏమి చేయబడ్డారంటే, మొదట మీకు చెప్తున్నాను, 1వ వచనం నుండి ఆ 4వ వచనం వరకు ఉన్న సంభవాలు చెప్తున్నాను. ఒక ధ్వని వినపడింది. గడ 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 మన ధ్వని ఒకటి వినపడింది. ఆ తర్వాత అగ్ని నాలుకలుగా విభాగింపబడ్డాయి. విభాగింపబడిన నాలుకలు ఏమైందంటే, నాలుకలు సడలినాయి, భాషలు మాట్లాడినాయి. ప్రైజ్ ది లార్డ్. నాలుక సడలి భాషలు మాట్లాడినాయి. మోషే కాలంలో మందిరము ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ, తేజో మహిమ. సొలొమోను కాలంలో మందిరమును ప్రతిష్ఠించినప్పుడు దేవుని తేజో మహిమ. నాశనమైన తరువాత అది దేవునికి ఆదర్శమైన ఒక మందిరముగా స్థాపించబడుతుంది అని యెహెజ్కేలుకు దర్శనం వచ్చినప్పుడు తేజో మహిమ లోపలికి వెళ్తుంది. అదే మహిమ, అదే మహిమ మేడగది మీదకి దిగిపోయింది. అదే మహిమ నేడు కూర్చున్న ప్రతి ఒక్కొక్క బిడ్డ మీద నిలిచి ఉంది. ఒక్కొక్క బిడ్డ హృదయంలోకి వెళ్ళింది. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వార్త తట్టు చూద్దాం. నిన్ను కబళించి, నిన్ను నిన్ను ఆవరించి, నిన్ను కప్పి, నిన్ను అభిషేకించి, నీ నాలుకను సడలింపజేసి భాషల తట్టుకు తిప్పి నీ క్షేమము నిమిత్తము నీ చేత తన హృదయమును అర్థం చేసుకునేటట్టు భాషల తట్టుకు నిన్ను తిప్పగలిగిన దేవుని శక్తికి స్తోత్రము కలుగును గాక. దేవుని శక్తిని బట్టి ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందామా? సమయం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ సాయంకాల సమయం, ఓ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మ ఫలము నాకు అనుగ్రహించావు, ఆత్మవరము నాకు అనుగ్రహించావు ప్రభువా. దేవా నీతో మాట్లాడే భాగ్యమును ప్రసాదించావు. దేవదూతల భాషను నువ్వు నాకు అనుగ్రహించావు. అనుగ్రహించుట చేత అర్థము చెప్పు శక్తి ద్వారా వివేచన నాకు దయచేశావు. జ్ఞానము నాకు దయచేశావు. నీ తట్టు నేను ఎలా చేతులెత్తాలో నాకు నేర్పించావు. దేవా నీ సన్నిధి నేను ఎట్ట గడపాలో నాకు నేర్పించావు. నీ సన్నిధిలో నేను ఎట్ట సాగిలిపడాలో నేర్పించావు. తేజో మహిమ నా మీద నువ్వు కప్పినప్పుడు నా అంతరేంద్రియాలు, నా ఎముకలు, నాడులు, నరాలు నీ తట్టుకు నేను ఎలా మళ్ళించాలో నేర్పించావు. నీ సారూప్యంలోనికి నేను ఎలాగా మార్చబడాలో నువ్వు నాకు నేర్పించావు, బోధించావు. బోధకుడివి, నాడు నేడు ఏకరీతిగా ఉన్నావు. నీవు ఒకే రీతిగా ఉండే దేవుడివి, మారని దేవుడివి, మాట తప్పని దేవుడివి. ఓ హల్లెలూయా. నీ మాట శక్తివంతమైన, నీ మాట బలమైనది. కాదించే అరణ్యాలని కదిలించే నీ మాట, లేళ్లను ఏన చేసే నీ మాట, బండను బద్దలు చేసే నీ మాట, సముద్రాన్ని ప్రాయలు చేసే నీ మాట. ఓ హల్లెలూయా. దుష్ట ప్రవర్తన కలిగిన ప్రతి భయంకరమైన నా తండ్రి మానవ మనస్సుని దేవుని తట్టుకు తిప్పగలిగిన నీ మాట, నీ శక్తి, నీ తేజో మహిమ నీ ప్రజల తట్టుకు తిప్పగల సమర్థుడివి లార్డ్. ఓ నీ బాబా బాబా గలా షదారి కబౌరి షదలారి బాబా 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 లార్డ్. హల్లెలూయా. ఓ లార్డ్, నీ తేజో మందిరము నే చూడాలని ఉంది. నీ తేజో మందిరము నే చూడాలని ఉంది. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా కాపరివి. యేసయ్యా, నా
ఆదరించుచు నీ ఆలయములు ధ్యానించును. యేసయ్యా గ్లోరీ నా యేసయ్యా నీవే నా కాపరివి. యేసయ్యా నా యేసయ్యా నీవే నా కాపరివి. నీ తేజో మందిరము నే చూడాలని ఉంది. ఆమేన్. సొలొమోను కట్టిన మందిరము తేజో మహిమతో నిండి ఉండగా నీ సేవ చేయు యాజకులు నీ వెలుగు చూచి ఆనందించిరి. ప్రైజ్ ద లార్డ్. మనలను మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన కన్నులు మన మీద నిలిచి ఉన్నాయి. ఆ తేజో మహిమ మనలను ఆవరించి ఉంది. ఆ శక్తి మనలను కమ్మింది. మేడగదిలో వారు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, వారు కాచివేచి ఉన్నప్పుడు, వారు ప్రతిష్ఠించుకున్నప్పుడు వారి మీదికి దేవుని అగ్ని దిగివచ్చు. వారి మీదికి దేవుని అగ్ని దిగివచ్చు. ఓ ప్రతిష్ఠించబడిన ప్రతి బిడ్డ అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద ఉర్రాలగా వారు ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడారు. భూలోకమును తలకిరుదులు చేయడానికి మొదలైంది అక్కడే. అది ప్రారంభం. నాంది పలికింది. నాంది నీ జీవితంలో కూడా పలకడానికి ప్రభు నిన్ను పురికొల్పుతూ, ప్రేరేపిస్తూ, ఉజ్జీవపరుస్తూ, ప్రతి నాడి నరమును తాకుచు. సాయంకాలం మన పక్షపు దేవుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా జీవాధిపతిని స్తుతిస్తున్నాం. ఈ మంచి సాయంకాలం మీరు మాకు బోధించారు బోధకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీతో కలిసి మాట్లాడి మీ యొద్ద నుండి శక్తిని పొందుకునే భాగ్యము ప్రసాదించు. నీ కొరకు నిలబడి భాగ్యము ప్రసాదించు. గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేకుండా చెదిరిపోకుండా మా చుట్టూ మీ అగ్ని కంచె కాపుదల నుంచి మీ గణనామని మీరు హెచ్చించుకుంటారు. బిడ్డలను ఆ రీతిగా నీ కొరకు నిలబెట్టుకుంటారు. యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మక నిత్యాదరణ కుడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.